మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిబ్రానిక్ హోమ్ థియేటర్ అనేది టీవీకి ఏ రకంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాము. సో చాలా వరకు ఏంటంటే టీవీ మన అన్ని స్మార్ట్ టీవీలు ఉంటాయి కాబట్టి ఈ స్మార్ట్ టీవీలో అయితే ఎక్కువగా మనకు సౌండ్ అవుట్పుట్ అయితే ఎక్కువ ఉండదు. సౌండ్ బార్స్ అవన్నీ కూడా ఇప్పుడు వాడుతున్నాం లేటెస్ట్గా. సో మనం హోమ్ థియేటర్ అయితే 5.1 హోమ్ థియేటర్ ఇది. సో దీన్ని ఏ రకంగా మనం టీవీకి కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా అయితే హోమ్ థియేటర్ మనం కనెక్ట్ చేసాము. సో ఇది బ్లూటూత్ వెర్షన్లో ఉంది. సో మనకేంటంటే కంపల్సరీగా మనము యాక్స్ మోడ్లో పెట్టుకోవాలి. యాక్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది టీవీ నుంచి హోమ్ థియేటర్కి వస్తుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఇలాంటి ఒక కేబుల్ అయితే మనం తీసుకోవాలన్నట్టు. సో 3 పిన్స్ ఉన్న కేబుల్ తీసుకోవాలి. సో దీంట్లో అయితే 2 మనము హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. సో ఇంకొకటి ఇది ఉంటుంది కదా, సో ఇది యాక్స్ కేబుల్ అంటే ఇస్తారు. ఇది మార్కెట్లో మనకి 150-200 లోపు ఉంటుంది. సో మామూలుగా తక్కువలో కూడా దొరుకుతాయి, కానీ అవంత అవుట్పుట్ అయితే ఇవ్వకపోవచ్చు. సో ఇది ఈ రకంగా మన హోమ్ థియేటర్ పిన్ అనేది తీసుకోవాలి. సో ఇది మనం తీసుకున్న తర్వాత దీన్ని టీవీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకు. సో బ్యాక్ సైడ్ అంటే M8 స్మార్ట్ టీవీ ఇది. సో దీని బ్యాక్ సైడ్ యాక్స్ అని ఉంటుంది. యాక్స్ అవుట్పుట్లో దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని చూపిస్తున్నాం. దీన్ని మనము బ్యాక్ సైడ్ అయితే పెట్టేశాము. సో బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత దీంట్లో 3 పిన్స్ ఉంటాయి కదా. సో దాంట్లో 3తో మనకి అవసరం లేదు, ఈ 2 పిన్లు మనకి చాలు. సో ఈ పిన్లని మనము ఇక్కడ మనకు హోమ్ థియేటర్లో యాక్స్ అని ఉంటుంది ఇక్కడ. సో మనకి యాక్షన్ ఉంది కదా, ఇన్పుట్ పక్కన యాక్షన్ ఉంది కదా. యాక్సిన్లో మనము FL అంటే ఫ్రంట్ లైన్ అన్నట్టు, FR అంటేనేమో మనకి బ్యాక్ ఉంటుంది. సో ఈ 2 మనకి వైట్ రెడ్ 2 కలెక్షన్స్ ఉన్నాయి కదా. సో వాటిలో అయితే మనము వీటిని పెట్టేసేయాలి. సో ముందుగా వైట్ ఉన్న దాంట్లో వైట్ పెట్టేస్తాము. పక్కన దాంట్లో మన వర్కింగ్లో ఏది ఉంటే అది పెట్టేస్తాము. సో ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఆడియో అయితే ఇన్పుట్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి వర్కింగ్గా ఉంది. ఇది వర్కింగ్గా ఉన్న తర్వాత మనం ఏదైనా ఒక వీడియో ప్లే చేసి ఇది ఏ రకంగా అవుట్పుట్ ఉందనేది చూద్దాము. సో ముందుగా అంటే యూట్యూబ్ కానీ ప్లేయర్స్ కానీ ఏది ప్లే చేసినా కానీ మనకు దీంట్లో నుంచి చాలా అవుట్పుట్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది హోమ్ థియేటర్ దాంట్లో. సో ఇది ఎక్సలెంట్. సో ఈ రకంగా మనము హోమ్ థియేటర్ అనేది ఇన్స్టాలేషన్ కలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి 5.1 హోమ్ థియేటర్ కాబట్టి వీటి యొక్క స్పీకర్లు అనేవి ఇప్పుడు కూడా విడివిడిగానే ఈ రకంగా మనం పెట్టేసుకోవాలి. సో 5.1 హోమ్ థియేటర్ ఆన్ అవ్వాలంటే అన్నీ కూడా ఒక దగ్గర ఉండకూడదు. సౌండ్ బార్స్ అయితే మాత్రం ఒకటే దగ్గరలో పెట్టేసుకుంటాము. సౌండ్ బార్ కూడా నేను ఆన్లైన్లో తెప్పిస్తున్నాను, అది కూడా నేను అన్బాక్స్ చేసినప్పుడు పెడతాను. సో ఈ రకంగా బాక్స్లన్నీ కూడా విడివిడిగా మనము 5.1 అవుట్పుట్ రావాలంటే అన్నీ ఒక దగ్గర కాకుండా వేరే వేరే దగ్గర పెట్టినట్లయితే దీని సౌండ్ కూడా మనం ఎక్కువగా వినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.